చాలామంది రిటైల్ షాపు ఓనర్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు, కిరాణా కొట్టు యజమానులు, కొందరు కుటుంబాలలోని వాళ్లు మంగళ శుక్రవారాలలో తమ డబ్బును ఎవరికీ ఇవ్వకూడదనే మూఢనమ్మకాలను బాగా నమ్ముతారని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె అని, ఆ శుక్రవారానికి మరో పేరు భృగువారమని, ఇక మంగళవారం కుజగ్రహానికి సంబంధించినదని, ఇలా ఏవేవో మూఢనమ్మకాలను పాటిస్తూ శుక్రవారం ఎవరికైనా రుణం ఇస్తే తిరిగి రావడం కష్టమని భావిస్తున్నారు. అలాగే మంగళవారం నాడు అప్పు ఇస్తే కలహాలు పెరుగుతాయని చాలామంది నమ్ముతున్నారు. అందుకే ఈ 2 రోజులలో ఎవరికీ అప్పు ఇవ్వడానికి సుముఖత చూపరు. ఇది పూర్తిగా అశాస్త్రీయమైన వాదన. వాస్తవానికి మంగళ శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడానికి, సొంతానికి, కుటుంబ వ్యవహారాల కోసం నిరభ్యంతరంగా ఖర్చు పెట్టవచ్చుంటున్నారు నిపుణులు. ఇలాంటి నియమాలు ప్రజలు నమ్మినంతకాలం సాగుతూనే ఉంటాయంటున్నారు వీళ్లు.